सीसी न्यूज़ को स्वागतम। ముందుగా హెడ్లైన్స్। ఘనంగా కోటప్పకొండలో మహాశివరాత్రి ఉత్సవాలు। స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు గొట్టిపాటి, హోంమంత్రి అనిత। విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పట్టణంలో సేవా కార్యక్రమాలు ప్రారంభించిన ఎమ్మెల్యే పతిపాటి పుల్లారావు। సుబానీనగర్ లో ఘనంగా ముస్లిం షాదీఖానా భూమి పూజ ప్రత్యేకంగా జరిగిన దువా కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే। మరి అభిమాని సాతులూరి కోటి కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుక హాజరైన శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ దంపతులు। చిలకలూరుపేటలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, స్కూటర్ ఢీకొన్న కారు, ముగ్గురికి తీవ్ర గాయాలు। చిలకలూరుపేటలో వెళ్లి విరిసిన మహాశివరాత్రి ఉత్సవాలు, పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు, అరుణాచల సేవా సమితి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు। కోటప్పకొండలో తిరునాళ్ల మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి। భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు। స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు। మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అనితలు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు। దేవస్థానం అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు। ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు। ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలు ఏదైతే రాజధాని నిర్మాణం కానీ లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ కానీ అన్ని కార్యక్రమాలు బాగా కానీ మేము ఇచ్చే హామీలు అన్నీ కూడా నెరవేర్చాము। అన్నీ కూడా బాగా ప్రజలకు వెళ్ళాలని చెప్పి ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ సుఖశాంతంతో ఉండాలి, మంచి ఆయురారోగ్యాలతో ఉండాలి, మంచి వర్షాలు పడాలి, మంచి పంటలు రావాలి, ఆ దేవుడి వల్ల ప్రజలంతా కూడా బాగుండాలని చెప్పి పల్నాడు జిల్లా కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామివారి దేవాలయంలో ఉదయం నుంచి భక్తులకు ప్రత్యేకమైనటువంటి పూజలతోటి అభిషేకాలతోటి స్వామివారి దర్శనం ఇచ్చారు। ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులతో పాటు స్థానిక ఎమ్మెల్యే నరసరావుపేట శాసనసభ్యులు చంద్రవాడ అరవింద్ బాబు, దేవస్థాన కార్యనిర్వహణ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు। ముందు రోజు నుంచే కోటప్పకొండ దేవాలయం వద్ద భక్తుల రద్దీ మొదలైంది। భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు। ప్లాన్ చేయండి। చిలకలూరుపేట పట్టణంలో ముస్లింల సౌకర్యార్థం కమ్యూనిటీ హాల్ అభివృద్ధికి కృషి చేస్తున్నామని చిలకలూరుపేట శాసనసభ్యులు పతిపాటి పుల్లారావు అన్నారు। శనివారం సాయంత్రం పట్టణంలోని సుబానీ నగర్ లో ఉన్న కమ్యూనిటీ హాల్ అభివృద్ధికి భూమి పూజ చేశారు। మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు పతిపాటి పుల్లారావు పాల్గొన్నారు। చిలకలూరుపేట పట్టణంలో శివారు ప్రాంతాల్లో ఉన్న కమ్యూనిటీ హాల్ భవనాల అభివృద్ధికి
కట్టుబడి ఉన్నామని, కమిటీ హాల్ అభివృద్ధి అయితే నిరుపేదలు ఆ భవనాల్లో వివాహాలు జరుపుకోవాలని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక దువా కార్యక్రమం నిర్వహించారు. చిలకలూరిపేట అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రివర్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు చిలకలూరిపేట శాసనసభ్యులు చిలకలూరిపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మైనారిటీ حبيبنا مولانا محمد وبارك وسلم ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. ऐ अल्लाह हम सब एक मुसलमानों की एक बड़े काम के लिए हम सब यहाँ पर जमा हुए हैं. ऐ अल्लाह ये काम के लिए हम सब जमा होने को कबूल फरमा. ऐ अल्लाह जो भी काम तेरे नाम के ज़रिए से शुरू हो उसमें काम में बड़ी खैर और बरकत होती है. ऐ अल्लाह इस काम को भी तेरे सामने दुआएं मांग कर इस काम को शुरू करने का इरादा कर रहे हैं, इसको पूरा फरमा. अल्लाह पूरा करने वाली ज़ात आप है, आपके अलावा कोई कुछ नहीं कर सकता है. अल्लाह इस काम को पूरा फरमा. अल्लाह जो जो असबाब की ज़रूरत उसको पूरा का फरमा. खास करके इस काम को पूरा करने के लिए हमारे रौफारी साहब और साथ में हमारे एमएलए साहब इसकी बड़ी कोशिशें की है. अल्लाह इनकी कोशिश को कबूल फरमा. अल्लाह जो भी अच्छे काम करते हैं आप उसको बहुत पसंद करते हैं. अल्लाह इनके जो आगे बढ़कर जो काम किए हैं, अल्लाह जो शासन कराए हैं मुसलमानों के मसले को सामने रखकर अल्लाह इस कमेटी के लिए 30 लाख సంఖ్యాపరంగా ముస్లిం మైనారిటీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పేదరికం లేనటువంటి ముస్లిం మైనారిటీ సమాజం కోసం ఈరోజు ఏదైతే వాళ్ళకి కమ్యూనిటీ హాల్స్ కానీ కబరస్థాన్ కానీ పేద ముస్లిం మైనారిటీ బాలికలు చదువుకునేటువంటి దానికి 1000 మంది రెసిడెన్షియల్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో నిర్మాణం చేయబోతాం. గతంలో 14-19 కాలంలో అప్పుడు 18 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాం. గత 5 ఏళ్ళు పట్టించుకోలేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ అట్లే అయిపోయింది, స్టేట్ గవర్నమెంట్ కూడా అయిపోయింది. తిరిగి మరలా ఇప్పుడు కన్సర్న్ మైనారిటీ వెల్ఫేర్ మినిస్టర్ మన ఫరూక్ గారితో మాట్లాడితే ఇప్పుడు చేద్దామని చెప్పారు. 1000 మంది ముస్లిం మైనారిటీ కేవలం బాలికల కోసమే విత్ హాస్టల్ 10th వరకు అవసరమైతే +2 కూడా తీసుకొచ్చి పేద ముస్లిం మైనారిటీలకి ఫ్రీ ఎడ్యుకేషన్ దాంట్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజున 60 లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం గతంలో చేశారు, డ్యామేజ్ అయింది. తిరిగి మళ్ళా 30 లక్షల రూపాయలు ఇక్కడ, 30 లక్షల రూపాయలు రెండో కమ్యూనిటీ హాల్కి మధ్యనగర్ ఈ రెండింటి కూడా ఇస్తున్నాం. తర్వాత అవసరమైతే పైన వేయడానికి కూడా అవసరమైతే అదనంగా నిధులు ఇచ్చి కబరస్థాన్లు ఎక్కడైతే ముస్లిం మైనారిటీ ఇంకా ఎక్కడైతే రిపేర్ కానీ డెవలప్ చేయాలో అవి కూడా చేసి ముస్లిం మైనారిటీలకు కావాల్సినటువంటి పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకున్నది కూడా నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది. చిలకలూరుపేట పట్టణ యువజన నాయకుడు సాతులూరి కోటి, మాజీ కౌన్సిలర్ దేవికుమారి కుమార్తె వారి గారాలపట్టి రిసెప్షన్ వేడుక పట్టణంలోని కాసు వెంగళారెడ్డి ఉమెన్స్ కాలేజ్ గ్రౌండ్ నందు అంగరంగ వైభవంగా జరుగుతుండగా ఆ వేడుకకు శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై నూతన వధువరులు సుమా దంపతులను వారు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్, లలితమ్మ, సోమపల్లి వెంకట సుబ్బయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట గేరాలింగన్, ఏవిఎం సుభాని, ఇమ్మడి జానకిపతి, రావూరి దాసు, అతలూరి షరీఫ్, సయ్యద్ హుదాయిల్లా, గ్రంథి ఆంజనేయులు, షేక్ కాళేషా, దార్ల ఎలియా, మైలా గణేష్, లింగాల విజయ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణ శాలివాహన కుమ్మర ప్రజాప్రతి సంఘం ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా కోటపకొండ తిరునాళ్లకు విచ్చేచున్న భక్త మహాశైలకు ఉచిత అల్పాహారాన్ని నరసరావుపేట రోడ్లోని భారత్ పెట్రోల్ బంక్ ఎదురు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ ప్రారంభించారు. ఉచిత అల్పాహార పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట నిడుమానూరి హనుమంతరావు, పుసలూరి శంకర్రావు, నాంపల్లి బాబు, నాంపల్లి రమేష్ తదితరులు ఉన్నారు. చిలకలూరుపేట హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరుపేట వైపు నుంచి గుంటూరు వైపు వెళ్తున్న స్కూటర్ను కారు ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా వారి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని 108 వాహనంలో గుంటూరు ఆసుపత్రికి తరలించారు. కోటపకొండ మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా కొండ కింద ఏర్పాటు చేసిన స్టాల్స్ ను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ప్రారంభించారు. మహాశివరాత్రి ఉత్సవాలు కోటపకొండలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లో మజ్జిగ, మంచినీళ్లు పంపిణీ ఏర్పాటు చేస్తున్నామని, వాలంటీర్ల సేవలను వినియోగించుకుంటున్నామని ఆమె తెలిపారు. మామూలు వెరైటీలు ఏమో 25,000 మేడం. న్యాచురల్ కలర్స్ ఇది 50,000 కింట కలర్ ఎకరానికి 12 గమనించండి, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే అధికారుల వారి సూచన ప్రకారం త్రికోటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అల్పాహార పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. చిలకలూరుపేట విశ్వ హిందూ పరిషత్ ధార్మిక సేవా సంఘం ఆధ్వర్యంలో త్రికోటేశ్వర స్వామి దర్శనానికి విచ్చేనున్న భక్తులకు ఈ అల్పాహార పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. అదేవిధంగా ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు, స్వచ్ఛంద సేవకులు పాల్గొన్నారు. ఓం నమః శివాయ. ఉదాసం చెప్తే నా కరిములన్న సదస్సురా గారు గారు
చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వెంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో ఈరోజు పరమ పవిత్రమైన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కాశీ నుంచి తీసుకొచ్చిన 108 శివలింగాలకు ప్రత్యేక అష్టోత్తర శతనామ పూజ సహిత మహాన్యాసపూర్వక రుద్రాభిషేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు అధికంగా పాల్గొని స్వయంగా శివలింగాలకు తమ చేతుల మీదుగా అభిషేకం చేసుకున్నారు. ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా కోటప్పకొండ యాత్రికులకు భక్తులకు అల్పాహార పంపిణీ చేస్తున్నామని, ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కోటప్పకొండలోని మరియు శ్రీ దత్తసాయి పీఠం దగ్గర అల్పాహార పంపిణీ కార్యక్రమం చేశామని తెలిపారు. దాతల సహకారంతో గత 12 సంవత్సరాలుగా దాతల సహకారంతో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు కొత్తూరు హనుమంతరావు, ఐనవోలు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. శివరాత్రి ఏడాది ఫిబ్రవరి 15వ తేదీన ఆదివారం రోజు వచ్చింది. అయితే ఆదివారం శివరాత్రి జాగరణలో భక్తులు ఉండడంతో మరుసటి రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆప్షన్ హాలిడే ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నెల 16న ప్రభుత్వ ఉద్యోగులకు ఆప్షన్ హాలిడేగా పరిగణించాలని అధికారికంగా నోటిఫికేషన్ విడుదలైంది. మహాశివరాత్రి అనంతరం విశ్రాంతి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయనంద్ ఆదేశాలు జారీ చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయంపై ఏపీ జేఏసీ అమరావతి నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం రోజున ఆప్షన్ హాలిడే ఇవ్వడం వల్ల ఉద్యోగులు పండుగను ప్రశాంతంగా జరుపుకునే అవకాశం లభిస్తుందని ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. కోటప్పకొండ తిరునాళ్లకు వచ్చే భక్తుల దాహార్తిని తీర్చేందుకు అరుణాచల సేవా సమితి వారు నడుం బిగించారు. అరుణాచల సేవా సమితి పేరుతో నిర్వహిస్తున్నారు. సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి మన్నలను పొందారు. కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు 50,000 మజ్జిగ ప్యాకెట్లు, మంచినీరు బాటిల్స్ ఏర్పాటు చేసి పంపిణీ చేస్తున్నారు. ఈ సేవా కార్యక్రమం గత 5 సంవత్సరాల నుంచి అరుణాచల సేవా సమితి పేరుతో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కూలినేని మల్లేశ్వరరావు, అనంతశేఖర్, గోపు సుభాష్, తుపాకుల హరికృష్ణ, చెన్నూరు చిన్న, బ్రహ్మేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన త్రికోటేశ్వర స్వామి సన్నిధానంలో మేము ప్రతి సంవత్సరం లాగానే గత 5 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం 15,000, 20,000, 30,000, ఈ సంవత్సరం 50,000 ప్యాకెట్లు స్వామివారి యొక్క సన్నిధానంలో మజ్జిగ ప్యాకెట్ పంపిణీ చేస్తున్నాము. అరుణాచల సేవా సమితి ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. ఇది 5వ సంవత్సరము స్వామివారి యొక్క మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నాము. స్వామివారికి అందరూ పాత్రవాసులుగా కూర్చున్నాము. ఆధ్యాత్మిక కేంద్రమైన కోటప్పకొండకు వెళ్లే భక్తుల కోసం అనాటీ సెంటర్ లో అనేక మంది అల్పాహార కేంద్రాలు ఏర్పాటు చేశారు. పులిహోర, పెరుగన్నం, వెజిటబుల్ బిర్యానీ, మజ్జి వంటి పదార్థాలు అందజేశారు. అనాటీ సెంటర్ లో రోటరీ క్లబ్ ఆఫ్ పండరీపురం వారు, ఉపాధ్యాయులు, కాకతీయ కమ్మ సేవా సంఘం వారు ఏర్పాటు చేయగా, అనాటి రోడ్డు మార్గంలో కుమ్మర్ల సంక్షేమ సంఘం వారు, గంగమ్మ గుడి వద్ద యాదవ అఫీషియల్స్ వారు ఏర్పాటు చేశారు. భక్తులు వీరి సేవలను విరిగా ఉపయోగించుకుంటున్నారు. కాకతీయ సేవా సమితి తరఫున కోటప్పకొండ యాత్రికుల కోసం గత 6 సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా పులిహోర, పెరుగన్నం పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఈ కేంద్రాన్ని స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు ప్రతిపాటి పుల్లారావు గారు ప్రారంభిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ఈ కేంద్రాన్ని పుల్లారావు గారు ప్రారంభించారు. ఇది కంటిన్యూషన్గా మేము కాకతీయ సేవా సమితి తరఫున కంటిన్యూగా ఇది నిర్వహిస్తూ ఉన్నాము యాత్రికుల కోసం. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని చేబ్రోలు మండలం వడ్లముడి క్వారీలోని ప్రఖ్యాతిగాంచిన శ్రీ బాల కోటేశ్వర స్వామివారిని నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆ పరమశివుని దివ్యాశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా కోటప్పకొండ తిరునాళ్లకు విచ్చేస్తున్న భక్తులకు రాధా రంగా మిత్రమండలి నియోజకవర్గ కన్వీనర్, జనసేన పార్టీ నాయకులు అచ్చుకుల మురళి ఆధ్వర్యంలో అద్దె రోడ్ సెంటర్ నందు అల్పాహార శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిర ప్రారంభకులుగా ముఖ్య అతిథిగా శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ పాల్గొని అల్పాహార పంపిణీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మురళిని వారి మిత్ర బృందాన్ని ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో తోటి శ్రీనివాసరావు, కస్తూరి వెంకటేశ్వరరావు, జంజరం వెంకట్రావు, సింగరేసు పోలయ్య, తూపాటి రాజలక్ష్మి, అంద్ర సౌరి తదితరులు పాల్గొన్నారు.
మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండలో వెంచేసి ఉన్న త్రికోటేశ్వర స్వామి వారిని నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. పవిత్ర పర్వదినాన అత్యంత శక్తివంతమైన పరమశివుని దర్శనం, ఆశీస్సులు స్వీకరించడం మనసు భక్తి భావన ప్రవశించిందని, ఆ స్వామి వారి దీవెనలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా భక్తులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాది భక్తులకు వీలుగా ఆన్లైన్ లో టికెట్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. అలాగే ఎక్కడికక్కడ పటిష్టంగా సదుపాయాలు కల్పించేందుకు అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఈ సందర్భంగా దర్శనానికి వచ్చిన కొందరు భక్తులను కలుసుకున్నారు. కొండకు వచ్చే ప్రజలు తగు జాగ్రత్తలు వహిస్తూ నిబద్ధతతో స్వామివారిని దర్శించుకుని ఆ పర్వదినాన్ని ఆనందోత్సవాలతో క్షేమంగా నిర్వహించుకోవాలని కోరారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కోటప్పకొండకు వెళ్లే భక్తులు మరియు బాటసార్ల కోసం చిలుకలూరుపేట పురుషోత్తం కొత్త ఫ్లైఓవర్ సమీపంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మానవ సేవే మాధవ సేవ అన్న భావంతో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసనసభ్యులు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు స్వయంగా అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల ఆకలి తీర్చడం కన్నా గొప్ప సేవ మరొకటి లేదని కొనియాడారు. చిలుకలూరుపేట అభివృద్ధిలో జనసేన మరియు తెలుగుదేశం పార్టీ సమన్వయం ఆదర్శనీయమని ఆయన పేర్కొన్నారు. ప్రజల కష్టాల్లో తోడుండే ఇలాంటి సేవా కార్యక్రమాలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న జనసేన మండలినేని చరణ్ తేజ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అలాగే మీడియా మిత్రులందరికీ, నియోజకవర్గ చంద్రబాబు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. అందరూ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా డొక్కా సీతమ్మ గారి అన్నదానం ఆ పేరు మీద శ్రీ కొడగల పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆ పేరు చెప్పారు. ఆ పేరు మీదుగా కొన్ని సంవత్సరాలుగా అన్నదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కోటప్పకొండకు వచ్చేటువంటి భక్తులు దర్శనార్థం ఈరోజు లక్షలాది మంది కూడా ఈరోజు దర్శనానికి వస్తారు. వారికి ఎంతో కొంత ఆహారాన్ని అందించే క్రమంలో ఈరోజు మేము కొన్ని సంవత్సరాలుగా అన్నదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా ప్రియతమ నాయకులు గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రి శ్రీ పత్తిపాటి పుల్లారావు గారి చేతుల మీదుగా ఈరోజు ఓపెన్ చేసి ఈరోజు ఏదైతే దర్శనానికి భక్తులకి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడే మా శాసనసభ్యులు చెప్పడం కూటమి ప్రభుత్వం ప్రజలు ముఖ్యంగాను ఎంతో ఆనందంగాను ఈరోజు జీవించడం జరుగుతుంది. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కులాల మధ్య మతాల మధ్య ఎటువంటి విద్వేషాలు లేకుండా ఈరోజు ప్రశాంతమైన వాతావరణంలో ఒక అభివృద్ధి సంక్షేమం రెండుతో కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం అమలుపోతుంది. దీనికి సహకరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతూ మా ఎమ్మెల్యే గారు కూడా మనస్ఫూర్తిగా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినాన పల్నాడు జిల్లాలోని కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి అనిత, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ వివి ఆంజనేయులు, నరసరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సింహ, జిల్లా ఎస్పీ బి కృష్ణారావు తదితరులు దర్శించుకున్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ త్రికోటేశ్వర స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, స్వామివారికి గొల్లబామ అమ్మవారికి చీరను సారను సమర్పించారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ప్రభుత్వానికి సంబంధించిన పలు స్టాళ్ల వ్యాపారులను, ప్రజా చైతన్య కార్యక్రమాలను ప్రారంభించారు. కొండ కింద ఉన్న డ్రాక్వా ఉత్పత్తుల ప్రదర్శన, లీగల్ మెట్రాలజీ, రోడ్ సేఫ్టీ, ఐఎన్పిఆర్, సమాచార అండ్ పౌర సంబంధాల శాఖ స్టాళ్లను ఆయా అధికారులతో కలిసి డిఆర్డిఏపిడి జాన్ సిరాణులు ప్రారంభించారు. శివోహం బ్రహ్మోహం విష్ణోహం త్రికూట సన్నిధి త్రిమూర్తుల నిలయం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఆనంద నిలయం ఉమారమా భరతిల శోభాయమానం త్రికోటేశ్వర నిలయం శివోహం బ్రహ్మోహం విష్ణోహం అనంత పద్మనారాయణ నాభినందు ఉద్భవించే పద్మము
పద్మకాంతుల నడుమ తేజో కాంతులతో ఆవిర్భవించే మహత్తర రూపం ఆ రూపమే సమస్త సృష్టికర్త బ్రహ్మ కొలువైన కూటమే బ్రహ్మకూటమి అధాతో బ్రహ్మ జిజ్ఞాస యష్మత్ అస్మత్ ప్రత్యయ గోచర్య శివోహం బ్రహ్మోహం విష్ణోహం శివోహం బ్రహ్మోహం విష్ణోహం సమస్త జగత్ మనుగడలయ కారకుడు ఆదిశేష శయనం శంఖ చక్ర సుదర్శనధారి మహత్తర రూపం ఆ రూపమే అనంత విశ్వనారాయణుడు కొలువైన కూటమే విష్ణు కూటమి విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూత కృత్ భూత భృద్భావో భూతాత్మా భూత భావన శివోహం బ్రహ్మోహం విష్ణోహం శివోహం బ్రహ్మోహం విష్ణోహం కరళ కంఠుడు శేషాభరణార్ధనారీశ్వరుడు సూర్య చంద్ర రుద్ర నేత్రాల తేజోగుణ త్రినేత్ర రూపం ఆ రూపమే అంతా శూన్యం అని వివరించే మంగళ కూటమే శివకూటమి ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ శివోహం బ్రహ్మోహం విష్ణోహం శివోహం బ్రహ్మోహం విష్ణోహం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఆనంద నిలయం ఉమారమా భారతిల శోభాయమానం త్రికోటేశ్వర నిలయం శివోహం బ్రహ్మోహం విష్ణోహం శివోహం బ్రహ్మోహం విష్ణోహం ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలు ఏదైతే రాజధాని నిర్మాణం కానీ లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ కానీ అన్ని కార్యక్రమాల బాధలు కానీ మేము ఇచ్చే హామీలు అన్నీ కూడా నెరవేర్చాము. అన్నీ కూడా బాగా ప్రజలకు వెళ్ళాలని చెప్పి ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ సుఖశాంతంతో ఉండాలి, మంచి ఆయురారోగ్యాలతో ఉండాలి, మంచి వర్షాలు పడాలి, మంచి పంటలు రావాలి. ఆ దేవుడి దయ వల్ల ప్రజలంతా కూడా బాగుండాలని చెప్పి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలో శైవ క్షేత్రాలన్నీ లక్షలాది మంది భక్తులతోటి కూటమి ప్రభుత్వంలో సంతోషంగా శైవ క్షేత్రం దర్శనం చేసుకొని కూటమి ప్రభుత్వం ఉండాలి, ప్రజలు సంతోషంగా ఉండాలి, రైతులు బాగుండాలి, రైతు కూలీలు బాగుండాలి, పరిశ్రమలు బాగుండాలి అని ప్రజలు ఏ విధంగానైతే ఈరోజు శైవ క్షేత్రాలను దర్శించుకుంటూ ఉన్నారో అదేవిధంగా మేధా దక్షిణామూర్తి త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులు కూడా లక్షలాది మంది వచ్చేటువంటి భక్తులు ఎంతో నమ్మకం విశ్వాసంతో వస్తూ వారి కోరికలన్నీ నెరవేర్చుకుంటూ వాళ్ళ మొక్కులు తీర్చుకుంటూ ఈరోజు లక్షలాది మంది కోటప్పకొండ దర్శించుకోవడం జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా టెంపుల్ బాగా డెవలప్ చేయాలి, టెంపుల్ టూరిజాన్ని ప్రోత్సహించాలి, మనోభావాలను భక్తుల యొక్క మనోభావాలను కాపాడాలి, ఎక్కడ కూడా కల్మషం లేకుండా కల్తీ లేనటువంటి అన్ని రకాల అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ ఉండాలి.
ఎటువంటి కల్తీ లేని ప్రసాదాలని పంపిణీ చేయాలి. గతంలో ఉన్నటువంటి అనుమానాలని నివృత్తి చేయాలి. ఆ విధంగా దేవాలయాలన్నీ కూడా టెంపుల్ టూరిజంగా రాష్ట్రంలో డెవలప్ చేయాలనేటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. నిన్న బడ్జెట్ కూడా ఏ విధంగా ఉందంటే రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు కోరుకున్నటువంటి విధంగా బడ్జెట్ ఉంది. అటు ఎస్సీలు కానీ, బీసీలు కానీ, ఎస్టీలు కానీ, ముస్లిం మైనారిటీలు కానీ, రైతాంగానికి కానీ, యువతకు కానీ సూపర్ 6 పథకాలు అమలు చేయడానికి కానీ, అమరావతి పూర్తి చేయడానికి, పోలవరం పూర్తి చేయడానికి, ఎన్నికలకు ముందు ఇచ్చిన మేనిఫెస్టో పూర్తి చేసేటువంటి దానికి కసరత్తు నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి దాంట్లో రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేటువంటి విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో 15 సంవత్సరాల కూటమి ప్రభుత్వం ఉంటే పేదరికం లేనటువంటి స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారు చేసేటువంటి దానికి, ప్రజల కన్న కలలు నెరవేరేటువంటి దానికి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన దిశగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా ఆలోచన చేసి 15 ఏళ్ళు కూటమి ప్రభుత్వం ఉంటే అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండేటువంటి దానికి, పిల్లలు చదువుకున్నటువంటి వాళ్ళకు కూడా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఉద్యోగమే ఎదురు చూసేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో రాబోతూ ఉంది. ఈ పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు ఈరోజు లోకేష్ బాబు గారు దృష్టి పెట్టబట్టే 25 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాలు, యువత కోరిక నెరవేరబోతా ఉందని తెలియజేస్తూ త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కలుగజేయాలి. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. సిసి న్యూస్ సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.